ఓ షట్ చూసాడు బామ్మర్ది చూసాడు. తిందాం రండి, ఫుడ్ కూడా అయిపోయింది నాకు. ఏ బాబు, హలో, ఎక్స్క్యూజ్ మీ, రా బ్రో కిందకి. ఎక్కడ చచ్చావురా? అమ్మ ఓరి నాయనో, ఏంద్రా బాబు ఇట్లు వచ్చిరాలు. మైన్క్రాఫ్ట్ ని బీట్ చేసే ప్రాసెస్ వచ్చేసి ఇప్పుడు చాలా నార్మల్ అయిపోయింది. మనం స్పాన్ అవుతాము, వుడ్ మైన్ చేస్తాము, తర్వాత మనం గ్రైండ్ అప్ అయ్యి నెదర్కి వెళ్తాము. నెదర్కి వెళ్ళి ఐ ఆఫ్ ఎండర్స్ తెచ్చుకొని మనమైతే స్ట్రాంగ్ హోల్డ్ ఫైండ్ చేసి అప్పుడు డ్రాగన్ ని కిల్ చేసి మనమైతే ఎన్సిటీకి వెళ్ళి ఎలిటర్ అయితే తెచ్చుకుంటాము. కానీ ఇది కొంచెం రొటీన్ అయిపోయింది. అందుకోసం మనం ఈ రోజు ఇదంతా రివర్స్ లో చేయబోతున్నాం. ఐ మీన్ మనం ఫస్ట్ ఎన్సిటీలో స్పాన్ అయ్యి ఎలిటర్ తెచ్చుకొని డ్రాగన్ ని కిల్ చేసి ఓవర్ వరల్డ్ కి వచ్చి అండ్ ఫైనల్లీ నాన్ బౌల్ వచ్చేసి ఒక వుడ్ అయితే మైన్ చేయాలన్నమాట. సో ఇది అంతా బ్యాక్వర్డ్స్ లో జరగబోతుంది. ఇంట్రెస్టింగ్ గా ఉంటది. లెట్స్ గో. సో హే గైస్, వాట్స్ అప్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ రోజు మన టార్గెట్ ఏంటంటే మనం ఏమంటే ఒక ట్రీని అయితే మైన్ చేయాలన్నమాట. మనమైతే మన ఊళ్ళోకి అయితే వచ్చేసాం. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. సో మనకి ఇక్కడ ఫుడ్ కి ఏమైనా కావాలి అంటే ఇగోండి, జస్ట్ ఈ విధంగా మనం ఇవి మైన్ చేస్తే సరిపోతుంది అనమాట. సో మనకైతే ఫుడ్ అయితే వచ్చేస్తుంది. సో ఫుడ్ జుగాడ్ అయితే మనం ఇక్కడ సెట్ అయిపోయింది. మనకి దీన్ని తింటే మీకు ఏమైందో తెలుసు అనుకుంటా, బట్ నేను చూపిస్తా. ఈ విధంగా మనం అయితే టెలిపోర్ట్ అయితే అవుతాము. సో దీనివల్ల అది ఒక మైనస్ పాయింట్, బట్ ఇది కొన్ని మనకి రేర్ కేసెస్లో యూజ్ అయితే. లైక్ మనకి ఎన్సిటీ లాంటివి దొరికినప్పుడు మనము కొంచెం ఎస్కేప్ అవ్వడానికి యూజ్ అవుతుంది. సో ఇవైతే ఎక్కువ ఎంత కుదురుతుందో కలెక్ట్ చేసుకుందాం. మళ్ళీ నేను ఎక్కడ ఉంటానో కూడా తెలియదు. లెట్స్ గో గైస్, మనం ఫైనల్ ఇవైతే కలెక్ట్ చేసేసుకుందాం. సో ఇప్పుడు మనం ఇవి తిని మనమైతే చేయాలి. ఎన్సిటీ లాంటివి ఏమైనా మనమైతే వెతకాలన్నమాట. బట్ నాకు ఇక్కడ ఏం కనిపించట్లేదు. సో ఒక ఐడియా ఉంది నా దగ్గర. నేనైతే నా చంక్స్ అయితే పెంచుకుంటా. ఎస్, చలో చంక్స్ అయితే మనం కొంచెం పెంచుకుందాం. సో దానివల్ల మనకి ఏమైనా కనిపించవచ్చు అనుకుంటున్నా. నో బ్రో, ఇప్పటికైతే ఏం కనిపించలే. ఇంకా అక్కడ మీకు కనిపిస్తుందా? ఓరే ఆడు కళ్ళు ఉన్నాయిరా బాబు. అక్కడ మీకు అది కనిపించిందా గైస్? సో నాకు కూడా కనిపించింది. ఇటు సైడ్ అటు సైడ్ ఏమైనా ఇక్కడైనా ఉన్నాయా? వీళ్ళు ఇక్కడిక్కడ తిరుగుతున్నారు. నాకేమో భయం వేస్తుంది. బట్ నేను అక్కడ దాకా వెళ్ళాలంటే ఐ థింక్ నాకు ఎండర్ పోల్స్ అవి కావాలనుకుంటా. లైక్ నేను నా దగ్గర బ్లాక్స్ లేవు బ్రిడ్జ్ చేయడానికి. సరిపోయింది. ఇప్పుడు ఎట్లా ఇందులో నేను బ్లాక్స్ తయారు చేయొచ్చా? నో. సో గైస్ మనకి ఎండర్ పోల్ అవి అయితే కావాలి. సో దానికోసం ఐ హ్యావ్ ఎన్ ఐడియా. సో ఇక్కడ ఏదో గడ్డలా అయితే ఉందన్నమాట. సో మనకి దీన్ని ఇప్పుడు మనం యూజ్ చేయొచ్చు ఐ థింక్. అంటే మనకి ఇప్పుడు ఎలా ఎండర్ పోల్స్ కావాలి. ఏ అక్కడ ఇంకోటి ఉంది. ఓ షట్, చూసాడు బామ్మర్ది చూసాడు. ఓకే రైట్. ఇప్పుడు రారా అమ్మ, ఇద్దరు. ఓకే రైట్. ఇప్పుడు వీళ్ళిద్దరిని కలిసి కుడితే మనకైతే ఎండర్ పోల్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది అనమాట. సో గైస్ వీళ్ళు చస్తే మనకి ఎండర్ పోల్స్ వస్తాయి. చావండ్రా బాబు, ఎంతసేపు ఒకడు వెళ్ళిపోయాడా? ఉన్నాడు. ఓకే అమ్మ, ఒకటి వచ్చాడు. రే ఎండర్ పోలేదురా. అరే అంత కష్టపడి కొట్టాను కదా. ఓకే ఒకటి వచ్చిందబ్బా. ఇది తిందాం రండి, ఫుడ్ కూడా అయిపోయింది నాకు. చూసారా, కొంచెం డేంజర్ అనే చెప్పుకోవాలి. ఎక్కడ టెలిపోర్ట్ చేస్తుందో తెలీదు. ఎవరు ఉన్నారా బాబాయ్లు? రే చూడండి రేట్ ఒకళ్ళు. రే ఏ బాబు, హలో, ఎక్స్క్యూజ్ మీ, నాకు అట్లీస్ట్ ఇంకొక 2 పోల్స్ అలా కావాలి గైస్. సో చూద్దాం. ఏదో ఎన్సిటీ ఎట్టిపోయింది. ఇక్కడ దాకా ఉండేగా, ఇప్పుడు దాకా అనిపిస్తుందా మీకు? ఇందులోకి వెళ్ళి ఇదొక ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది. సో మనం ఫస్ట్ దేనికి వెళ్దాం అంటే ఇక్కడ ఎన్షిప్ ఒకటే ఉందా? వెయిట్, ఎన్షిప్ ఉంది కానీ చాలా పైకి ఉంది. ఐ థింక్ మనకి బ్లాక్స్ కావాలి. ఇది కిందకించి ఉంది. సో ఇందులోకి వెళ్ళి మనము పికాక్స్ లాంటిది ఏమైనా దొరికితే తర్వాత దానికైతే వెళ్ళొచ్చు. బట్ ఒక పోల్ కావాలి, కనిపించలేరు. ఏ బాబు, చూసాడు చూసాడు ఆడు. నాకైతే ఎస్ చూసాడు. అమ్మమ్మ వాడు బయటికి వెళ్తే గట్టిగా వేస్తాడు బ్రో. వాడు ఆరా బామ్మడు. అమ్మా ఎస్, నాకు ఎందుకో గుమ్మడికాయ ఉంటే బాగుంది అనిపిస్తుంది. ఇప్పటి వరకు నేను గుమ్మడికాయ కూడా వాడలేదు. ఐ థింక్ నా దగ్గర బ్లాక్స్ ఉన్నాయి, ఫుడ్ ఉంది, 2 పోల్స్ కూడా ఉన్నాయి. సో నేను కిందకు చూసుకుంటా వెళ్ళిపోతా. ఐ థింక్ నేను ఆ షిప్ పైకి వెళ్ళిపోతా బ్రో, నాకు తెలిసి కిందకి వెళ్ళడం కన్నా. ఎందుకంటే ఇప్పుడు నాకు అది షెల్కర్స్ ఉంటాయి, అవి గట్టిగా వేస్తాయి వాటితో. ఇప్పుడు నేను ఇప్పుడే హెల్త్ కూడా రీజన్ చేసుకుంటా. క్యూకి మనం పైకి వెళ్ళిన తర్వాత ఇది తింటే కిందకి రావడం జరిగింది. ఆ పైకి పోల్ వేసేస్తే ఆ గ్లాస్ లోపల ఏమైంది, నా పోల్ మిస్ మ్యాచ్ అవ్వకపోతే చాలు. ఓకే వేసా, చూద్దాం. ఓకే నేను అంత పైకి రాలే బ్రో, నేను వేసింది మిస్ మ్యాచ్ అయిపోయింది. బట్ ఇవి ఫాస్ట్ గా మైన్ అవుతున్నాయి యాజ్ కంపేర్ టు ఎండ్ స్టోన్. ఎండ్ రాడ్స్ తీసుకుందాం అండి బ్రో, ఎందుకన్నా మంచిది. పైకి తీసుకెళ్ళాలరా అంటే ఇక్కడ తీసుకొచ్చి పడేశారు. ఇప్పుడు నాకు తెలిసి షెల్కర్ ఇచ్చే ఎఫెక్ట్ తోటి మనం పైకి వెళ్ళిపోవాలి. అదే ఇప్పుడు మనకి లాస్ట్ ఛాన్స్. హిట్ ఇవ్వండి బ్రో, షెల్కర్ బ్రో. ఓకే గైస్, సో నేనైతే బయటకు వచ్చేసాను. ఇక్కడ నుండి పోల్ వేస్తా, లాస్ట్ పోల్. ఫైనల్లీ వచ్చాము, బట్ జాగ్రత్తగా ఉండాలి. పైకి మనం వెళ్ళాలి. ఇక్కడ చెస్ట్ ఉంది, ఇక్కడికి వెళ్ళి ఓపెన్ చేయొచ్చు బ్రో. ఓకే బట్ ఓ ఇప్పుడు నేను లోపల కూడా వెళ్ళక్కర్లేదు బ్రో. ఓకే పికాక్స్ కూడా దొరికింది మనకి. ఓ ఆర్మర్ పీసులు దొరికాయి మనకి. లెట్స్ గో. ఆర్మర్ వేసేసుకుంటా నేను. ఇప్పుడు కిందకి వెళ్ళాలంటే ఎట్లా అని మీరు అనుకోవచ్చు, బట్ చూడండి ఇప్పుడు.
చూసారా గైస్, సో ఇది వచ్చేసి మ్యాజిక్ అనమాట. సో మనం కిందకైతే వచ్చాము, బట్ ఇక్కడ నుండి ఫస్ట్ అయితే అర్జెంట్ దూరం వెళ్ళిపోవాలా. బ్లాక్స్ అయితే ఈ విధంగా అయితే వచ్చేస్తాయి, బట్ ఎంటర్ పోల్స్ కూడా కావాలి కదా, ఎందుకంటే అక్కడ మీకు ఇంకొక ఎండ్ సిటీ ఉంది, మీకు నేను చూపించానో లేదో వెయిట్, అదనమాట. అది ప్రాపర్ ఎండ్ సిటీ, ఫుల్ లూట్ ఉంటుంది. మనకి ఎలక్ట్రా కావాలి కాబట్టి ఏ బాబు దా 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 దా. సో ఫైనలీ వి గాట్ ఎ పోల్. సో గైస్ మనకి ఇప్పుడు ఒక 4-5 పోల్స్ అయితే కావాలన్నమాట. A few moments later. ఆల్ రైట్ గైస్, సో మనకైతే ఫైనలీ కొన్ని పోల్స్ అవి అయితే దొరికాయి. బ్లాక్స్ ఉన్నాయి అండ్ నాకు కొన్ని బ్లాక్స్ అయితే కావాలి, సో అవి కూడా మైండ్ చేసేస్తా. లెట్స్ గో గైస్ ఫైనలీ. సో నా దగ్గర అయితే ఇక్కడ 2.5 stacks or 2 stacks బ్లాక్స్ అయితే వచ్చాయి. సో ఇక్కడ రూమ్ మొత్తం ఖాళీ చేసిన తర్వాత ఐ థింక్ వీఆర్ గుడ్ టు గో. ఇప్పుడు మనం అయితే ఇంకొకటి ఏదైనా వెతుక్కోవచ్చు అనమాట. నాకు తెలిసి మనం దాటేసింది ఇది, ఇప్పుడు మనం వెళ్ళబోయేది అది అనుకుంటా. అది ఇక్కడ 2 ఉన్నట్టున్నాయి. లైక్ వెయిట్, ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది, దానికి ఎండ్షిప్ ఉంది. సో నాకు తెలిసి డైరెక్ట్ ఎండ్షిప్కి వెళ్ళిపోతే బెస్టా. ఓకే గైస్, సో మీరే చూడొచ్చు ఇప్పుడు నా వెనకాల అయితే ఇక్కడ ఒక ఎండ్ సిటీ ఉంది, బట్ నా ముందు ఇక్కడ అయితే ఒక ఎండ్ సిటీ ఉంది అనమాట. సో మనం ముందున్న దానికైతే వెళ్ళిపోదాం. ఇప్పుడు వెళ్ళడం కన్నా నాకు ఎందుకు బ్రిడ్జ్ చేయడం బెస్ట్ అనిపిస్తుంది. సో ఎంటర్ చెస్ట్ ఉందా, ఇక్కడ చెస్ట్ ఉందా ఇక్కడ? ఓకే ఓకే. ఓ బ్రో, క్రేజీ డైమండ్. మనకైతే ఇక్కడ ఇవైతే దొరికినాయి, ఇవన్నీ కూడా వేసేసుకుందాం ఆర్బర్ ముక్కలు. ఓకే, నాకు ఇప్పుడు ప్యాంట్ తప్ప మొత్తం ఆర్మర్ అయిపోయినట్టే. అయితే కొంచెం ఐరన్ ఉంది, ఇది వద్దు మనకి. ఐ హావ్ ఫుల్ ఆర్మర్, సో నేనైతే రెడీగా ఉన్నా. ప్యాంట్స్ ఒకటి లేవు అంతే, దాంట్లోకి వెళ్ళిపోతే మనకి అక్కడ ఐ థింక్ అది దొరికే ఛాన్స్ ఉంటుంది, ప్యాంట్స్ కూడా. ఆల్ రైట్ గైస్, సో ఇప్పుడు నేనైతే పర్ల్ వేసిపోతున్నా. ఎట్లయితే అట్లా, ఈసారి మిస్ మ్యాచ్ అవ్వదు కూడా. కొంచెం ముందుకెళ్ళేద్దాం. యా, లోపలికి వెళ్ళిపోదాం పదండి. మనకు అవి ఉంటాయి అండ్ ఇక్కడ పోషన్స్ కూడా ఉంటాయి. లోపల ఒకటి ఉంటుంది బ్రో, దాన్ని ఆ లోపల ఒకటి ఉంటుంది. పోషన్ తాగేయచ్చు, బట్ నాకు ఇది ఎండిఫైట్కి ఇంపార్టెంట్. దాన్ని వెళ్ళి షవల్తో గుద్దేస్తా కాదా. పండి బ్రో, ఎట్లయితే అట్లా. ఒకదాన్ని కూడా ఎదుర్కోకపోతే ఎందుకు చెప్పండి. దా 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 పక్కన కూర్చో. ఏంది టెలిపోర్ట్ అయిద్దా ఇది ఫైనలీ. బట్ ఫస్ట్ లూట్ ఏముంది? ఓకే, వి గాట్ స్వాడ్ దొరికింది. లెట్స్ గో. ఇది పెట్టి మనకి ఓకే మొత్తం ఆర్మర్ అయిపోయింది అనుకుంటా బ్రో. ఐ థింక్ ఇది మెండింగ్, ఇది ఓకే దీనికి ఫైర్ ప్రొటెక్షన్ అంట, ఇది అన్బ్రేకింగ్, ఇది బ్లాస్ట్ ప్రొటెక్షన్. సరే ప్రొటెక్షన్ ఉంది, ఏదో ప్రొటెక్షన్. ఫైనలీ గైస్, ఫైనలీ ఇప్పుడు తీసుకోబోతున్నాం. దీనికి స్లాట్ ఖాళీ ఉంచు. యా, ఎలక్ట్రా. ఇప్పుడు మనకైతే ఎలక్ట్రా దొరికింది అండ్ ఫుడ్ దీని కిందకి వెళ్ళిపోవచ్చు నేను. రండి బ్రో, ఇది నన్ను ఎంత ఏడిపించింది బ్రో. ఇవి రండి, దా దా దా. ఓకే, వీటితో ఎందుకులేండి, మన కిందకి వెళ్ళిపోతే కాదా. అరే ఇవే ఇచ్చేవి బ్రో. సరే, ఇంకా నాకు తెలిసి ఇంకా చెస్ట్లు ఏమి ఉండవు వీటి దగ్గర. ఇంకొక ఎండ్ సిటీ ఉంది, ఐ థింక్ వెళ్ళొచ్చు, బట్ మనకి ఇప్పుడు అక్కర్లే అనుకుంటారే. రే 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 ఓ బ్రో, ఓకే ఎంత హెల్త్ పోయింది బ్రో, లిటరల్లీ నేను వస్తుండే. ఇంకో ఎండ్ సిటీ అక్కడ ఉన్నట్టుంది, ఇక్కడనే ఉన్నాయి ఇవి. అరే ఇవి ఎక్కడ నుండి వస్తున్నాయిరా? వెయిట్ లెట్ మీ గో. అరే ఈ లేవిటేషన్ ఎఫెక్ట్లు చల్లగుండా దూరం పోయినా సరే ఇవి నన్ను చంపుతున్నాయి. ఓకే, ఇప్పుడు నా దగ్గర ఒక ఐడియా అయితే ఉంది. ఇప్పుడు మనం అయితే డ్రాగన్ దగ్గరికి అయితే వెళ్ళాలి కదా, సో దాన్ని కిల్ చేయడానికి. సో ఇక్కడ నుండి మనకి అక్కడికి ఒక 1000 బ్లాక్స్ మాత్రమే ఉంటుంది. మనం సింపుల్ గా బ్లాక్స్ తోటి వెళ్ళొచ్చు, లేదంటే మన దగ్గర ఎలక్ట్రా ఉంది కాబట్టి మనం సింపుల్ గా ఫ్లై చేసుకుని అయితే వెళ్ళిపోవచ్చు అనమాట. ఈ ఎలక్ట్రాని యూజ్ చేసి అక్కడికి అయితే వెళ్ళిపోదాం. అక్కడికి వెళ్ళాక ఇంకా డైరెక్ట్ తెలిసిందే, లెట్స్ గో. మనం అయితే వచ్చేసాం, కానీ మనకి ఇక్కడైతే ఒక సేఫ్ సైడ్ అయితే కావాలి. ఎక్కడ వచ్చింది డ్రాగన్? ఓకే, అక్కడ ఎక్కడ ఉంది ఇది. అది రాదనుకుంటా బహుశా. ఓకే, అది ఎక్కడ ఉంది అక్కడెక్కడ తిరుగుతుంది. సో మనం నెక్స్ట్ అయితే అక్కడికి వెళ్ళాలి మనము. అది రాదనుకుంటా బ్రో, ఎందుకంటే ఇక్కడ ఉన్న తీసేసాం అండ్ మళ్ళీ ఇంటికి వస్తుంది ఇది. ఇటు ఓకే వేసేసుకుందాం అంటే అమ్మో. ఓకే వెయిట్, మనకేం దాకలేదు, నో ప్రాబ్లం. ఓకే బ్లాక్. ఓకే నైస్ క్లచ్ బ్రో, యాక్చువల్లీ ఇట్స్ గుడ్ క్లచ్. సో మళ్ళీ మనం పోల్ వేసేసుకుందాం. గుట్టిందంటే గట్టి తాకిద్ది సరి. ఓకే ఆల్ రైట్, తాకలే మనకి, నో ప్రాబ్లం. అండ్ ఇంకెన్ని ఉన్నాయి? గట్టినే ఉన్నట్టున్నాయి బ్రో. పైన ఉంది దానికి నాకు తెలిసి నేను వెళ్ళాలంటే ఇక్కడిక్కడ తిరుగుతుంది. నాకేం ఇరిటేషన్ వస్తుంది సౌండ్కి. ఇంకా నాకు తెలిసి అన్ని ఇటు సైడ్ అయిపోయినాయి, ఇంకా అటు సైడే ఉన్నాయి. అక్కడికి ఒక పోల్ యూజ్ చేయొచ్చు నేను, ఎందుకన్నా మంచిది. బ్లాక్స్. ఓకే ఇది బాగా యూజ్ అవుతుంది బ్రో ట్రిక్ నాకు, బాగుంటుంది. సో కిందకి వెళ్ళినా సరే ఇప్పుడు మనం ఫుడ్ తినాలి తప్పదు. ఓకే, ఇక్కడ నుండి పైకి వెళ్దాం. అదేమైనా వేస్తే నా దగ్గర సేఫ్ సైడ్ కి పోల్స్ ఉన్నాయి, సో పోల్స్ యూజ్ చేసుకుంటా. అమ్మ చూసారా గైస్, జస్ట్ మిస్ అనమాట అది. బేటే ఏంది పైన బ్లాక్. ఓకే కేజా, వెళ్ళి తీయొచ్చా? ఓకే ఆల్ రైట్, చలో తీసేసాం. అది ఒకటే ఉంది అనుకుంటా, ఇంకా ఇన్ని ఉన్నాయా బ్రో? 3 ఉన్నాయి ఆల్మోస్ట్. ఆడికి వెళ్ళి బ్రిడ్జ్ చేద్దాం 5 వరకు. రండి చలో గైస్, కొంచెం బ్రిడ్జ్ చేద్దాం. లేకపోతే ఎలక్ట్రా యూజ్ చేయొచ్చా నేను? వెయిట్, ఐ కెన్ యూజ్ ఎలక్ట్రా నాకు తెలిసి.
బ్లాక్స్ తీసుకో, కింద పెట్టే బ్లాక్స్. ఓకే, మిస్ అయిపోయింది బ్రో, నో ప్రాబ్లం. ఈసారి ప్లీజ్ మిస్ మ్యాచ్ అవ్వద్దు. నేను కింద కూడా పోల్ పెట్టుకుంటా. ఓకే, ఏడవడ్డా బ్రో నేను. ఆల్ రైట్ గైస్, ఐ థింక్ వీఆర్ ఆన్ ద లాస్ట్ వన్. సో ఇది మిస్ మ్యాచ్ అవ్వకూడదని కోరుకుంటున్నా నేను. ప్లీజ్. ఓకే, ప్లీజ్ ప్లీజ్. ఓకే, నేను ఆ బ్లాక్ మధ్యలో ఉండి నాకు దూల బ్రో, మంచిగా దగ్గర ఉండకుండా. లాస్ట్ వన్ ఐ థింక్. డేర్గా డ్రాగన్ ఏది కనిపించలే. హలో, ఎక్స్క్యూజ్ మీ, నాకు సౌండ్ కూడా రావట్లే. డ్రాగన్ వేర్ ఆర్ యూ బ్రో? ఇది రాగానే దీనికి నరకం చూపిస్తాగండి. యాక్చువల్లీ నేను ఎలిటర్ వేసుకొని కిందకి రావచ్చు, బట్ నేను దాన్ని అరే నన్ను కాదు ఎగరేసేస్తుంది బ్రో ఇది. బ్రో జస్ట్ మిస్, నా పని మోయ అవుతుండే. ఈవెన్ నేను చెస్ట్ పెట్ వేసుకున్నా కూడా నా పని మోయ అయిపోయే స్టేజ్కి వచ్చింది. సో నేనైతే పోషన్ అయితే తాగేస్తా. అమ్మమ్మ యాడికించరా, ఎందుకైనా నా వెనక పడ్డారు మీరు? నేను మిమ్మల్ని ఏం చేసినాను రా? నేను ఏదో సైలెంట్గా ఇక్కడ కూర్చుంటే అది బయట భూమేసినట్టుంది. నాకు తెలిసి ఇప్పుడు ఈ పోషన్ తాగేస్తేనే మంచిది. రా బ్రో కిందకి, ఎక్కడ చచ్చావురా? అమ్మమ్మమ్మమ్మమ్మమ్మ, ఓరి నాయనో, ఏంద్రా బాబు ఇట్లు వచ్చిరాలు బ్రో? నా పని జస్ట్ మిస్ లిటరలీ. ఓకే, ఇంత భయం ఈ డ్రాగన్ కి. తాగే వచ్చిందా? రాలే కదా. గుద్దు. అర్రే వెళ్ళిపోయాడబ్బా. 2 గుద్దులు గుద్దిన అబ్బాడికి. నేను అనుకుంటా మధ్యలో ఇడిచి నాకు పోల్స్ దొరుకుతున్నాయి. ఓకే, మనకైతే ఇక్కడ మంచిగా పోల్స్ దొరుకుతున్నాయి. ఆడైతే రావట్లేడు. కానీ ఈడేంద్రా నా ఇంట పడతావేమ్రా నువ్వు? నా ఇంట పడతావేమ్రా? నా ఇంట పడతావురా నువ్వు? నీకేమైనా అన్నారా నేను? నీకు నాకేం సంబంధం బ్రా బాబు? చావలేదా ఇంకా? ఆడు కొంచెం కిందకు ఒక్కటే షాట్ బ్రో. ఎంటర్పోల్స్ ఫ్రీగా దొరుకుతున్నాయి నాకు. మొత్తం కిందకి రానివాడు, మళ్ళీ మనల్ని ఎగరేసేస్తాడు. ఇంకొక మొక్కం మీద కొట్టాలి కొడుకు. అది గైస్ ఫైనలీ. అమ్మా, నేను ఇంటికి వెళ్ళిపోతాను భయ్యా. ఎక్స్పీ రాలేదేంది? చూడండి ఆ విజువల్ చూడండి గైస్, ఎంత బాగుందో ఆ ఎక్స్పీ వస్తుంటే. కానీ నేను దొరికితే మనమైతే ఓవర్ వరల్డ్కి వెళ్తాం. కానీ ఇప్పుడు మనమైతే ఓవర్ వరల్డ్కి వెళ్ళాం, మనమైతే నెదర్కి వెళ్తాం. సో నెదర్ నుండి ఓవర్ వరల్డ్కి వెళ్ళాలంటే నెదర్ పోర్టల్ కావాలి. సో మనకైతే ఒబ్సిడియన్ కావాలి. ఈ గాట్ అవర్ ఫస్ట్ ఒబ్సిడియన్ అనమాట. సో మనకైతే ఇప్పుడు ఒబ్సిడియన్ అయితే చాలా కావాలి. మొత్తం తీసుకుందాం. హౌ మచ్ ఒబ్సిడియన్ వి నీడ్ టు మేక్ అ నెదర్ పోర్టల్? అంటే అది ఎక్స్పీ గట్టిగా వచ్చింది కదా సార్. నేనైతే ఒబ్సిడియన్ అవి కూడా తీసుకున్నా. ఇంకా మనం ఇందులో జంప్ చేయగానే డైరెక్ట్ నెదర్ లోకి వెళ్తాం అనమాట. మనం ఓవర్ వరల్డ్ లోకి వెళ్ళాము. అండ్ మర్చిపోయిన డ్రాగన్ ఎగ్ ఏది వచ్చిందా బాబు? బుజ్జి కన్నా బంగారు కన్నా దా బాబు వచ్చాయి. ఇక్కడ టార్చ్ లాగాదైతే. అండ్ ఇది ఎప్పుడైతే తీసేస్తామో here we go, we have collected our డ్రాగన్ ఎగ్ అనమాట. సో మనకి ఫైనల్లీ డ్రాగన్ ఎగ్ అడ్వాన్స్మెంట్ వచ్చేసింది. దీన్ని ఏం చేయాలి ఇప్పుడు? ఇది గివ్ అవే ఇచ్చేస్తా గైస్. లైక్ చేయండి, 100 లైక్స్ కొట్టేయండి. అరే నీ బాట్ కలర్రా. ఇప్పుడు నేను ఏమన్నారా? నేను ఎఫ్ఐకి వెళ్ళినందుకారా? ఏదో మాట్లాడదామని ఎఫ్ఐకి వెళ్తే ఐ మీన్ లెట్స్ గో. ఇంకా మనమైతే వెళ్ళిపోతాం. ఇంకా మనము మన నెక్స్ట్ ఫేస్కి అయితే వెళ్ళబోతున్నాం. చూడండి మ్యాజిక్ మాయా. లెట్స్ గో. ఇంకా మనమైతే వెళ్ళిపోదాం నెదర్. ఫైనల్లీ మనం మెల్లిమెల్లిగా ఒక్కొక్క అచీవ్మెంట్ అయితే ఫిల్ అయితే చేస్తున్నాము. అండ్ ఇప్పుడు నేను ఇక్కడ నెదర్ పోర్టల్ చేయాలని లావా అయింది ఇప్పుడు వస్తుంది అది. బట్ నా దగ్గర ఒబ్సిడియన్ అయితే ఉంది, నేను తెచ్చుకున్నా. కానీ ఇప్పుడు దీన్ని ఇగ్నైట్ చేయాలంటే నా దగ్గర ఎట్లా? ఓకే, మన దగ్గర ఐరన్ ఉంది, నైస్. సో ఫ్లింట్ కావాలైతే. ఫ్లింట్ ఓకే ఇక్కడ ఉందా? చలో, నేను కూర్చుంటే డ్యామేజ్ తాకిద్ది కదా. డ్యామేజ్ తాకట్లే ఏంటి? ఓకే దీనికి ఏమైనా ప్రొటెక్షన్ ఉందా? ఫైర్ ప్రొటెక్షన్ వచ్చా? ఇది తీస్తే నాకు దాకొచ్చు నాకు తెలిసి. ఎస్, అయితే ఇప్పుడు నేను దీని మీద తిరిగి వచ్చి అయితే లెట్స్ గో. 10 మైండ్ చేస్తే ఒకటి దొరకలేదు బ్రో, సరిపోయింది. ఇప్పుడు ఏం చేస్తా అంటే ఓకే చలో వి గాట్ ఇట్. అండ్ నాకు డ్యామేజ్ కూడా తక్కువ తగ్గిద్ది కావచ్చు. తగ్గిపోయింది అప్పుడే. ఓకే జస్ట్ బయటికి రాగానే తగ్గుతుంది బ్రో. లావా కూడా అంతే అనుకుంటా. ట్రై చేద్దామా? వద్దులేండి, మళ్ళీ మోయ అయిందంటే ఏం లేదు. ఇంతే కదా 4 బ్లాక్. హేవిగో చలో మనమైతే ఇప్పుడు చేసేద్దాం. ఇంతే అనుకుంటా రెసిపీ నాకు తెలిసి. యా లెట్స్ గో. ఫైనల్లీ వీ హ్యావ్ క్రాఫ్టెడ్. చేసేద్దాం. ఫుడ్ తిందాం. మనకి ఎక్కడ లావాలో టెలిపోర్ట్ చేయకపోతే చాలు. అండ్ ఇదేదో బాగుంది అబ్బా ఇది. యా డ్యామేజ్ దాకట్లే. చలో మనమైతే ఎండ్కి వెళ్ళిపోతున్నాం ఇప్పుడు. చూద్దాం ఎక్కడ వెళ్తాం ఏంటి సంగతి. ఓవర్ వరల్డ్ చూస్తుంటే ఇంత ప్రశాంతంగా ఉందో, ఓవర్ వరల్డ్ ఇంత మంచిగా ఉంటుందో అనిపిస్తుంది నాకైతే. సో చలో మనమైతే వచ్చాము. అండ్ నాకైతే ఒక ఇదేంటి ఇది ఉంది? ఎప్పుడు రా? నాకేముంది? ఇది ఉందా? ఫాస్ట్ వాకర్ ఉందా? ఓకే, నేను నా ఛాలెంజ్ ఫినిష్ చేయాలంటే ఒక ట్రీని అయితే మైండ్ చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు నేనైతే ట్రీ వెతుకుదాం. చలో ఆ పక్కన ఉంది ట్రీ, అకేసి అవుతుంది. నాకైతే ఓక్ కావాలి. 10. ఓకే షుగర్ క్యాన్ ఉంది, దీన్ని కూడా మైండ్ చేద్దామా అండి? చలో షుగర్ కేన్ కాదు, నేనైతే నా ఫస్ట్ వుడ్ అయితే మైండ్ చేయాలి. సో గైస్ ఎవరైనా సరే ఈ వుడ్ మైండ్ చేసి ఎండ్కి వెళ్ళి డ్రాగన్ని కిల్ చేస్తారు. కానీ మనం వచ్చి డ్రాగన్ని కిల్ చేసి ఇక్కడైతే వుడ్ అయితే మైండ్ చేస్తున్నాం. ఇన్ఫాక్ట్ చెప్పాలంటే ఎలక్ట్రా తెచ్చుకొని అనమాట. ఫస్ట్ నాదంతా ఇన్వెంటరీ తీసేయి. లెట్స్ గో, చూద్దాం ఎలా ఉండిద్దో.
ఓ మై గాడ్ గైస్, ఫైనలీ వుడ్ మైన్ చేయకుండా ఇంటికెళ్ళి మనం అయితే చేసాం. బట్ ఇక్కడికి వచ్చి వుడ్ మైన్ చేస్తున్నాం. నాకు తెలిసి 67 XP తో ఎవరు వుడ్ మైన్ చేయరు సర్వైవల్ లో, కానీ మనం చేసాం అనమాట. మనం ఏం చేసినా కొత్తగా ఉంటది. బై ద వే మనది వీడియో అయితే ఇదనమాట. సో చికెన్, హలో నీకు ఏమైనా పెడతావు? నా దగ్గర ఏం లేదు. ఓకే సీడ్స్ దా. చికెన్ లెట్స్ గో గైస్, ఫైనల్లీ వీ హ్యావ్ మేడ్ ఇట్ అనమాట. సో మనం అయితే ఫస్ట్ టైం ఇలా ట్రై చేసాము. సో మీకు ఇలాంటి కంటెంట్స్ ఇంకా ఇష్టమని నాకు తెలుసు. సో మీకు ఇంకా ఇష్టం ఉంటే మంచి కంటెంట్ సజెషన్స్ అయితే కామెంట్స్ లో అయితే ఇవ్వండి. మైన్క్రాఫ్ట్ కంటెంట్ సజెషన్స్ ఆర్ఎల్స్ వేరే గేమ్ అయినా పర్లేదు, మనం అయితే చేస్తాము. సో అదనమాట గైస్. సో మీకు అయితే వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అని చెప్తున్నా కదా. ఈ వీడియోకి 100 likes అవుతుంది అనమాట. సో ఫాస్ట్ గా కంప్లీట్ చేయండి. ఇంకా మరిన్ని ఇలాంటి వీడియోస్ అయితే చేద్దాం. మళ్ళీ కలుగుతాం ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ మంచి గేమ్ ప్లే వీడియోస్ లో. అండ్ టాటా బై బై, గుడ్ బాయ్.